కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య చేపట్టిన సచివాలయ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగ భృతితో పాటు జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని డివైఎఫ్ఐ విద్యార్థులు సెక్రటేరియట్ను ముట్టడి చేశారు. సచివాలయం లోపలికి వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేసి వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. చుట్టుపక్కల భారీగా ట్రాఫిక్ కి అంతరాయం కలగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. Jab